నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయ వ్యూహాల్లో సీఎం రేవంత్ రెడ్డిని ఎవరూ అందుకోలేకపోతున్నారు. ముఖ్యంగా చేరికలపై దూకుడును పెంచుకుంటూ పోతున్నారు. పవర్లోకి వచ్చాక చేరికల వేగాన్ని పెంచారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటే ఇప్పుడు మరింత ఆలోచనతో ముందుకు వెళ్తే ప్రతిపక్ష పార్టీల నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఒక పక్క పాలనపై ఫోకస్ చేస్తూనే మరోపక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేస్తూ వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తే గ్రేటర్లో మాత్రం కారు హవా నడిచింది. దీంతో గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫోకస్ చేశాడు రేవంత్. వరుస పెట్టి ఆఫర్స్ ప్రకటిస్తూ వారిని పార్టీలోకి చేర్చుకుంటున్నాడు. ఇప్పటికే దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ వంటి వారు చేరగా మరికొంతమంది గ్రేటర్ ఎమ్మెల్యేలు చేరేందుకు ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారని అంటున్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేలను పిలిపించుకొని మాట్లాడుతున్నా, ప్రతిరోజు కలుస్తున్నా వలసలను ఆపలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో సీక్రెట్ గా చేరికల వ్యవహారం నడుపుతున్నారు. అయితే చేరికల వల్ల కాంగ్రెస్ కే నష్టం. మా పార్టీలోకి వచ్చిన వారు ఎవరూ గెలవలేదు, పైగా ఎన్నికల నాడు సీట్ల కోసం కొట్లాట తప్ప ఏమీ ఉండదంటూ ఇటీవల హరీష్ రావు కామెంట్ కూడా చేశారు. అయితే గ్రేటర్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ ఫోకస్ చేయడం వెనుక భారీ వ్యూహమే ఉంది. 2026లో రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరగబోతోంది. జనాభా ప్రాతిపదికన ఇవి జరగనుండగా మెజారిటీ సీట్లు కొత్తగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలోనే రాబోతున్నాయట. ప్రస్తుతం 24 సీట్లు గ్రేటర్ పరిధిలో ఉంటే వాటి సంఖ్య 54కు చేరనుందని, భవిష్యత్తులో గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కువ సీట్లు వచ్చిన వారే అధికారాన్ని చేపడతారని అంచనాకు సీఎం రేవంత్ వచ్చారట. అందుకే గ్రేటర్ పై ఎక్కువ ఫోకస్ చేసి మూసీ సుందరీకరణ, ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలను గ్రేటర్ కిందకు తీసుకురావటం వంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వరుస బీఆర్ఎస్ నేతలు చేరడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు కాస్త ఆగ్రహంతో ఉన్నప్పటికీ వారికి కూడా రేవంత్ హామీ ఇస్తున్నాడట. మీ సీటుకు ఢోకా ఉండదు, అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి, కలిసి పని చేసుకోండి, మళ్లీ అవకాశం వస్తుందని పాత ఇన్ఛార్జీలకు చెప్తున్నారట. మొత్తం రేవంత్ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారని అంతా మాట్లాడుకుంటున్నారు. మరి వీరి చేరిక వల్ల కాంగ్రెస్ కు ఎంత ఉపయోగం ఉంటుందో చూడాలి.